లష్కర్ బోనాలకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తుల భద్రతే లక్ష్యమంటున్నారు పోలీసులు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే ట్రాక్ చేసేందుకు వీలుగా ఉండేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అనుక్షణం భద్రత పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లను వినియోగిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి భక్తుల భద్రతకు సంబంధించిన ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారో మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రాణాను అడిగి తెలుసుకుందాము. మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళకంటే కూడా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చాను ఎగ్జాక్ట్గా. సో ఆఫీసర్స్ అందరూ కూడా చూడండి వాళ్ళ డ్యూటీలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఈసారి మాత్రం కొత్తగా నేను ఒకసారికి మానిటర్ చూపిస్తాను. నేను ఈ మొత్తం కూడా స్పెషల్ అందరి ఫేస్లు కూడా రికగ్నైజ్ చేయడానికి మొత్తం ఏ టెక్నాలజీతో కూడా వీళ్ళు ఇక్కడ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఉన్నా కూడా వెంటనే కూడా ట్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ప్రత్యేకంగా ఇది మానిటర్ కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో దాదాపు ఉదయం నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే దాదాపు 55-60 దాకా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాటితో కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు సిపి సజ్జనార్ కూడా చెప్పారు ఇందాక డ్రోన్స్ కూడా మేము ప్రత్యేకంగా కూడా ఏర్పాటు కూడా చేశామని కూడా చెప్తున్నారు. సో మొత్తం మన లిస్ట్ చూస్తే తెలిసిపోతుంది ఎంతమంది ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు, మొత్తం డ్యూటీలు అంతా కూడా. సో వీళ్ళకి ఇక్కడి నుంచి కూడా ఏమన్నా చెప్పాలన్నా లేకపోతే కమ్యూనికేట్ ఎక్కువగా చేయాలన్నా లేకపోతే ఎవరన్నా తప్పుపోయినా ఏమైనా సమస్య వచ్చినా ఈ కంట్రోల్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కటి ఇక్కడ మానిటర్ చేస్తుంటారు. డ్యూటీలో బట్టి ఆఫీసర్స్ అంతా కూడా వీళ్ళు మొత్తం ఆదేశాలు కూడా ఇస్తుంటారు. సార్ ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఈసారి ఏ టెక్నాలజీ వాడారంటే మొత్తం సార్ దీనివల్ల ఫస్ట్ టైం తెలంగాణ మన పోలీస్తో మనం ఈ వాడే టెక్నాలజీ క్రౌడ్ మేనేజ్మెంట్, ఏఐ క్రౌడ్ మేనేజ్మెంట్. దీనివల్ల ఏమవుతుందంటే లోపల క్యూ ఎలాగెళ్తుంది, ఫ్లో ఎలాగెళ్తుంది, దాని తర్వాత లోపల మొత్తం కౌంట్ ఎంత ఉన్నారు, దాంతోపాటు ఎగ్జిట్ ఎంట్రీ బాగా మానిటర్ అవుతుందా లేదా, దాంతోపాటు ఫేషియల్ రికగ్నిషన్తో ఎగ్జిస్టింగ్ క్రిమినల్స్ ఎవరన్నా ఉంటే ఐడెంటిఫై గుర్తించడానికి ఈజీ. అవును సార్ ఎగ్జిట్ ఎంట్రీ మొత్తం కెమెరా మీరు చూస్తున్నారు కదా సార్, మొత్తం అంతా కౌంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఆపరేట్ చేస్తుంటారు. ఎన్ని పెట్టారు ఈసారి కెమెరాస్? మొత్తం కెమెరాస్ చాలా ఎక్కువ ఉంటాయి సార్ లోపల. ఓన్లీ మాకు సంబంధించిన కెమెరాస్ అయితే ఒక 37-40 పెట్టి యూస్ వరకు మానిటర్ ఉంటుంది. ఎంత 24 అవర్స్. సో ప్రతి ఒక్కటి వీళ్ళు మూమెంట్ చెక్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళు కూడా చాలా కష్టమైన జాబే. సో చూడాలి ఇంకా ఎగ్జైటింగ్ మూమెంట్స్ ఏమున్నాయి, ఇంకా భద్రతలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, సర్వీస్ ఎవరెవరు చేస్తున్నారు కూడా తదుపరి కూడా మనం మిగతా వివరాలు తెలుసు.